నమస్తే జోగులాంబ టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణకు వచ్చిన అమిత్ షా గురువారం కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నాగపూర్ లో బహిరంగ సభ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. పీజీఆర్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘన నివాళి. భారతదేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్న మంత్రి జూపల్లి కృష్ణారావు. ఇక వివరాలకు వెళ్తే గద్వాల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల్ నియోజకవర్గ ఇన్ఛార్జి సరితమ్మ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి సరితమ్మ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే పార్టీ. ఇచ్చిన తెలంగాణ అభివృద్ధి కోసం 6 గ్యారంటీ పథకాలను అమలు చేస్తూ నేటి నుండి ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ దరఖాస్తులు స్వీకరించి ప్రతి కుటుంబానికి అండగా ఉంటుందన్నారు. లబ్ధిదారుల నుండి వచ్చే ఇందిరమ్మ ఇల్లు, పెన్షన్, రేషన్ కార్డు, రైతు భరోసా, చేయూత పథకాలకు అర్హులైన ప్రతి ఒక్కరూ దరఖాస్తులు చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పని చేయాలని సరితమ్మ పిలుపునిచ్చారు. గురువారం తెలంగాణకు అమిత్ షా వచ్చారు. రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్లోని శ్లోక కన్వెన్షన్ లో నిర్వహించే సమావేశానికి మండల స్థాయి నేతల నుండి రాష్ట్ర స్థాయి నేతల వరకు హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమీక్షతో పాటు లోక్సభ ఎన్నికలకు పార్టీ శ్రేణులను అమిత్ షా సన్నద్ధం చేశారు. మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయన నేరుగా నోవాటెల్ కు వెళ్లారు. అక్కడ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. తర్వాత చార్మినార్, భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. అనంతరం శ్లోక కన్వెన్షన్ కు వెళ్లి సాయంత్రం 5:20 తర్వాత విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయిన తర్వాత సాయంత్రం 6 గంటలకు తిరిగి ఢిల్లీ వెళ్లారు. గద్వాల్ మండల పరిధిలోని బీరల్లి గ్రామంలో పంచాయతీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జి సరితమ్మ హాజరై ప్రారంభించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి సరితమ్మ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రజాపాలనను కోరుకొని ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలందరికీ మాట ఇచ్చినట్లుగానే ప్రమాణ స్వీకారం చేసిన రోజునే అభయహస్తం 6 గ్యారంటీల ఫైలుపై తొలి సంతకం చేసిన కాంగ్రెస్ పార్టీ ఈ కార్యక్రమంలో భాగంగా 5 పథకాల కోసం ఒకే దరఖాస్తులను ప్రభుత్వం ఖరారు చేసింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇల్లు, చేయూత పథకాల కోసం అందులోనే వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇంటి యజమాని పేరు, పుట్టిన తేదీ, సామాజిక వర్గం, ఆధార్, రేషన్ కార్డు, మొబైల్ నంబర్, వృత్తి, చిరునామా, కుటుంబ సభ్యులందరి వివరాలు వంటి 10 అంశాలను పూరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అభయహస్తం గ్యారంటీ పథకాల్లో దేనికి దరఖాస్తు చేస్తున్నారో వాటికి టిక్ చేయాలని, దరఖాస్తులు అధికారులు స్వీకరించాలని సరితమ్మ పేర్కొన్నారు. గురువారం కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలోని నాగపూర్ లో భారీ బహిరంగ సభకు పార్టీ అధిష్టానం ఏర్పాటు చేసింది. ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖార్గే కూడా హాజరయ్యారు. అలాగే పార్టీ సీనియర్ నేతలతో పాటు ఇండియా కూటమి నేతలు సైతం ఈ బహిరంగ సభలో పాల్గొన్నారు. త్వరలోనే లోక్సభ ఎన్నికలు వస్తుండటంతో ఏఐసిసి ఈ సభను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజాపురపాలక సంఘం పరిధిలో తుపత్రాల 6వ వార్డులో కౌన్సిలర్ ఆంజనేయులు ఆధ్వర్యంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ చిన్నదేవన్న మరియు కౌన్సిలర్ ఆంజనేయులు మరియు కమిషనర్ నిత్యానంద్. ఈ కార్యక్రమంలో 6వ వార్డు కౌన్సిలర్ ఆంజనేయులు, 13వ వార్డు కౌన్సిలర్ ఎరుకాలి వెంకటేష్, బీఆర్ఎస్ నాయకులు శ్రీ ఆంజనేయులు, ఖాజా మెయినుద్దీన్, చాకలి హుస్సేన్, నేష వెంకటేష్ తదితరులు ఉన్నారు.
నియోజకవర్గం గద్వాల మండలంలోని బీరల్లి గ్రామంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా 6 గ్యారెంటీల పథకం దరఖాస్తు ఫారాన్ని లబ్ధిదారులకు అందజేసి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా 6 పథకాలైన మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకం, ఇందిరమ్మ ఇల్లు పథకం, గృహ జ్యోతి పథకం, చేయూత పథకాలకు అర్హులైన లబ్ధిదారులు దరఖాస్తు ఫారాలను నింపి సంబంధిత అధికారులకు అందజేసి దరఖాస్తు రసీదును తీసుకొని జాగ్రత్తగా భద్రపరచుకోవాలంటూ వారు కోరారు. దరఖాస్తు చేస్తున్న సమయంలో ఏవైనా సందేహాలు కలిగినట్లయితే కౌంటర్ దగ్గర ఉన్న అధికారిని అడిగి సంబంధిత పత్రాలను జతపరిచి ప్రతి ఒక్కరూ దరఖాస్తు ఫారంలను అందజేయండి అంటూ వారు తెలిపారు. అలంపూర్ నియోజకవర్గంలోని ఉండవెల్లి మండల పరిధిలోని భైరాపురం, బార్సాపురం గ్రామాలలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. గద్వాల మండలం వీరల్లి గ్రామంలో బస్సాపురం గ్రామస్తులు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారిని రెండవసారి గద్వాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన సందర్భంగా సర్పంచ్ రాఘవేంద్ర, సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో సన్మానించారు. తెలంగాణ రాష్ట్ర మాజీ కన్స్యూమర్ చైర్మన్ గట్టు తిమ్మప్ప అనారోగ్యంతో బాధపడుతున్నారు. గురువారం కర్నూలులోని కామినేని హాస్పిటల్లో వారిని పరామర్శించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పై కాంగ్రెస్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. 100 రోజుల యాక్షన్ ప్లాన్ తో ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతోంది. సభలు, సమావేశాలతో ప్రజల్లోకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు ఏపీ కాంగ్రెస్ నేతలు. తాజాగా ఢిల్లీలో జరిగిన సమావేశంలోనూ ఏపీ కాంగ్రెస్ నేతలకు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు ఏఐసీసీ అగ్రనేతలు. ఇంతకు ఏపీ కాంగ్రెస్ ముందున్న లక్ష్యం ఏంటి? వచ్చే ఎన్నికలను ఎలా ఎదుర్కోబోతోంది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత 10 ఏళ్లకు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఇదే ఉత్సాహంతో ఏపీలోనూ బలాన్ని పెంచుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది కాంగ్రెస్. వచ్చే ఎన్నికల్లో ఉనికి చాటుకోవాలని అడుగులు వేస్తోంది. దానికోసం భవిష్యత్ కార్యాచరణను రూపొందించింది కాంగ్రెస్ అధిష్టానం. తాజాగా ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖార్గే అధ్యక్షతన ఏపీ కాంగ్రెస్ సమన్వయ భేటీ జరిగింది. మాజీ సీఎల్పీ నేత దివంగత పి జనార్దన్ రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఖైరతాబాద్ చౌరస్తాలోని పీజీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, మాజీ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డి, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మల్లక శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి జాతరకు సంబంధించి బండలాగుడు పోటీలు జరిగే ప్రదేశంలో మాత్రమే 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, మిగతా జాతర ప్రదేశంలో మల్లక గ్రామంలో ఎలాంటి ఆంక్షలు లేవంటూ వారు తెలిపారు. ప్రజలు యథావిధిగా తమ పనులు చేసుకోవచ్చని జిల్లా ఎస్పీ శ్రీమతి రితిరాజ్ ఐపీఎస్ తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి ఎవరు కూడా బండలాగుడు పోటీలు జరిగే ప్రదేశానికి వెళ్లకుండా, అక్కడ గుమిగూడకుండా పోలీస్ వారి సూచనలు పాటించి పోలీస్ వారికి సహకరించవలసిందిగా జిల్లా ఎస్పీ ప్రజలకు సూచించారు. భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గురువారం మహారాష్ట్రలోని నాగపూర్ లో నిర్వహించిన బహిరంగ సభలో జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. నాటి నుండి నేటి వరకు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటున్న నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు మంత్రి జూపల్లి ఒక ప్రకటనలో ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశం ప్రపంచ దేశాల్లో సగర్వంగా నిలబడింది అంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నటువంటి సాహసోపేత నిర్ణయాల వలన అని చెప్పక తప్పడం లేదంటూ మంత్రి జూపల్లి తెలిపారు. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి అమిత్ షా. భాగ్యలక్ష్మి అమ్మవారికి అమిత్ షా ప్రత్యేక పూజలు, పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు. ఊరుకొండపేట మండల్ రాచర్లపల్లి గ్రామంలో వాల్మీకి విగ్రహ ప్రతిష్టకు విచ్చేసిన ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ధరెడ్డి.
గోయాకుల పోరాట రాష్ట్ర మరి ఈనాడు ఆవిష్కరణ జరుపుకుంటున్న రాచర్లపల్లి మండలు సమావేశాన్ని ఏర్పాటు చేసిన గ్రామ పెద్దలకు వాల్మీకి పోయేలా ఏమిటంటే ఇక్కడ ఏర్పడుతుంది మరి గ్రామం నిర్మించిన వాల్మీకి పోయాలని అనుకుంటున్నారు. మరి ఫ్యూచర్లో కూడా మన వాల్మీకి పోయాలంటే ప్రభుత్వాన్ని చేతిలో తెచ్చుకోవడానికి ఛాయిస్ ఉంటుంది. ఎప్పుడైనా కానీ అంతా యూనిట్గా ఉండి ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తున్న దాని యూత్ సంఘానికి నేరుగా నా యొక్క ధన్యవాదాలు. అలాగే ఏదైతే సమావేశం ఏర్పాటు చేసిందో వాళ్ళందరికీ నా యొక్క పూలు పట్టుకోండి. నేను చెప్పినప్పుడు కలిసి దగ్గర వేయాలి. మధ్య వర్తమాదిత్యాయ పూజ చేసేటప్పుడు ఎవరు మాట్లాడవద్దు. అందరూ కూడా ఓం రామ్ రామాయ నమః అనుకోవాలి. ఎవరు మాట్లాడవద్దు. ఓం రామ్ రామాయ నమః అనుకుంటుండాలి. చెప్పినప్పుడు కలిసి దగ్గర పూలు వేయాలి. మధ్య వర్తమాదిత్యాయ सूर्यास्ते संप्राप्ते सूर्यपूजांतकार्ये सूर्यध्यान प्रोक्षाम आदित्य हरि प्रत्यवदाय सूर्यग्रामावायाम स्थापयाम पूजयामि चंद्रास्ते संप्राप्ते चंद्रपूजांतकार्ये चंद्रध्यान प्रोक्षाम नोडपयोजन्ते चंद्रग्रामावायाम स्थापयाम पूजयामि पूजास्ते संप्राप्ते चंद्रपूजांतकार्ये चंद्रध्यान प्रोक्षामि रोगपीडोपशान्ते ग्रामावायाम स्थापयाम पूजयामि बुधास्ते संप्राप्ते बुधपूजांतकार्ये बुद्धध्यान प्रोक्षाम बुद्धिपीडोपशान्ते बुधग्रामावायाम स्थापयाम पूजयामि गुरुवर्ते संप्राप्ते गुरुपूजानकार्ये गुरुध्यान प्रोक्षाम पुत्र विडोपशान्ते भृतग्रामावायामि कलत्र विडोपशान्ते ग्रामावायामि संजर्ते संप्राप्ते श्रीपूजानकार्ये ध्यान प्रोक्षाम खानरोमे ग्रामावायामि राक्वल्टे संप्राप्ते रावपूजानकार्ये ध्यान प्रोक्षामि तत्योपशान्ते राव ग्रामावायामि नेत्रल्टे संप्राप्ते केतुपूजानकार्ये केतु ध्यान प्रोक्षामि ज्ञानपीडोपशान्ते केतु ग्रामावायामि स्थापयामि पूजयामि अंदर చెప్పండి ఆయుష్యాయత సోమాయ మంగళాయ బుధాయత గురుః శుక్ర శని రాహు కేతవే నమః శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ అతుల్యం రామనామ వరాననే ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః శ్రీ వాల్మీకి మహర్షి పరబ్రహ్మణే నమః. జంటలు వచ్చి ఇప్పుడు కలిసిన దగ్గర వేసి నమస్కారం చేయండి. లేదు ఒక వరుసలో వచ్చి నమస్కారం చేయండి. కలిసిన దగ్గర వచ్చేయండి. ఒకే వాళ్ళు పక్కన ఉండండి. रामचंद्रमावाहयामि दासदायिने सीतावल्लभाय धीमहि तन्नो रामचंद्र प्रचोदयात् रामचंद्रमावाहयामि स्थापयामि पूजयामि ओम रामचंद्र
రాత్రవాద్ అవరం విశ్వదా భృత్వా అత్యధిష్టతనా గుణం పురుష ఏవేదకం సర్వము యద్భోదమే తవయము ఉదాము దత్తస్యేనానః త్రినేనాజోహదే ఏదావానస్య మహిమా అదోజ్యాయాగుష్టభూరుజా ఆదోస్య విశ్వాభూతాని మెల్లగమ్మ అక్కడ సీకుర్లి జాగ్రత్తగా చీరలు వివాదో ద్రౌరై పురుషః ఆదోస్య భవాత్పురః తదో విశ్వం జగ్రామదో అందరు మొక్కిన తర్వాత మెడకూళ్ళు కొట్టిన వాళ్ళు కాకుండా ఇంకెవరైనా ఉంటే ఒక 5 మంది వచ్చి టెంకాయలు కొట్టింది. పూలు పట్టుకోండి, నేను చెప్పినప్పుడు కలిసి దగ్గర వేయాలి. మధ్య వర్తమాదిత్యాయ పూజ చేసేటప్పుడు ఎవరు మాట్లాడొద్దు. అందరూ కూడా ఓం రామాయ నమః అనుకోవాలి. ఎవరు మాట్లాడొద్దు. ఓం రామాయ నమః అనుకుంటుండాలి. చెప్పినప్పుడు కలిసి దగ్గర పూలు వేయాలి. మధ్య వర్తమాదిత్యాయ సూర్యాస్తే సంప్రాప్తే సూర్యభుజాంతకార్యే సూర్యధ్యాం ప్రోక్షామి ఆదిత్యపీఠోపశాంతే అధిపత్యవదాయ సూర్యగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. చంద్రాష్టే సంప్రాప్తే చంద్రభుజాంతకార్యే చంద్రధ్యాం ప్రోక్షామి నోడ్పయోజంతే చంద్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. భుజాష్టే సంప్రాప్తే చంద్రభుజాంతకార్యే చంద్రధ్యాం ప్రోక్షామి రోగపీఠోపశాంతే గ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. భుజాష్టే సంప్రాప్తే बुधभुजांतकार्ये बुद्ध्यां प्रोक्षामि बुद्धिभुजान्ते बुधग्रहमावाहयामि स्थापयामि पूजयामि. गुरुवर्थे संप्राप्ते गुरुभुजांतकार्ये गुरुध्यां प्रोक्षामि पुत्रभुजान्ते पुत्रग्रहमावाहयामि. कृपया देव అదే వేసి చేతులు జోడించుకొని చెప్పండి. రక్ష రక్ష రమాపతే అన్యథా శరణం. మన చేసి ఏమైనా తప్పులు తెలిసి తెలియని తప్పులు ఏమైనా ఉంటే మన ద్వారా దొరలేం ఏమైనా ఉంటే అన్ని కూడా తొలగించి ఈ చేసే పూజా కార్యక్రమం మా అందరికి కూడా సంపూర్ణమైనటువంటి ఫలం ఇవ్వాలని చెప్పి రామచంద్ర స్వామికి వాల్మీకి నమస్కారం చేసుకొని ఆ పూలు అక్కడ వేసి నమస్కారం చేయండి. తర్వాత పనీళ్ళు కూడా ఇప్పేయాలి. మగవాళ్ళు హోమగుండం దగ్గర 4 వైపుగా హోమగుండాల దగ్గర కూర్చోవాలి. ఎంతమంది ఉంటే ఎంతమంది అంగీలు పనీళ్ళు ఇప్పేయాలి. మగవాళ్ళు మీద టవల్ వేసుకొని కూర్చోవాలి. రాష్ట్ర అధ్యక్షుడిగా నేను 1966 నుండి కార్మికుల గురించి పోరాడుతున్నాం. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటి కానీ మనకు స్వతంత్రం కాలేదు. ఎందుకంటే ఆనాడు మనం 1956 వరకు మనమంతా ఎచ్చినాం. ఈ నడవ నీళ్ళ సంచోరెడ్డి వచ్చి ముఖ్యమంత్రి అయిన తర్వాత మనల్ని ఆనాడు పోరాడుతున్నాము. ఈనాటి వరకు కూడా మనది ఎస్టీలో కలపాలని చెప్పి ఎంతో కార్యక్రమాలు ఢిల్లీకి ఎన్నో మార్లు పోయినాం, ఎన్నో మార్లు పోరాడుతున్నాం. కానీ ఈనాటి వరకు ప్రతి నాయకుడు వచ్చి ఓట్లు వేయించుకోవడం చేస్తామని చెప్పడమే కానీ ఈనాటి వరకు మన వాల్మీకులను ఎస్టీలో కలపలేదు. మళ్ళీ ఇప్పుడైనా మనం అందరం తయారయ్యి ఏ నాయకుడు వచ్చినా మనం పోరాడి మన ఎస్టీ మనని మనం తెచ్చుకోవాలని చెప్పి మీ అందరితో చెప్తూ ఎందుకంటే ఇప్పుడు మన యువ నాయకులంతా తయారాయదు నమస్కారం. కాబట్టి మనమందరం వాల్మీకుల గురించి ఎస్టీ వరకు మనం ఏ దానికి
ఆశించకుండా పోరాడాలని చెప్పి మీతో కోరుతున్నాను. సార్ ఒకసారి అడ్వాన్స్ అన్నా ఇప్పుడే మళ్ళీ అప్పుడే వస్తుంది. అసలు తగ్గరింగా తర్వాత ఫోటోలు ఉమరిస్తుంది. ఓకే ఓకే బాలకృష్ణ కొంచెం సైడ్ బాలకృష్ణ నరసింహ సార్ 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 దండలు కాదు సార్ బాబోయినమ్మా మరి డ్రెస్ కోడ్ అంతా మీరేనా? ఆనాడు రామాయణ రాసి దేశానికి మార్గదర్శిగా కుటుంబ పరిపాలనలో అంటే అక్క తమ్ముడు బావ బామ్మర్ది అని ఒక కుటుంబ వ్యవస్థను పనిచేసిన ఆర్మీకి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం ఈ ఊరి ప్రజల్ని అందరికీ ముందు బోయకుల శుభాకాంక్షలు వేస్తున్నారా. ఈ మధ్యనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చారు. మా కాంగ్రెస్ ద్వారా గెలిస్తే వాల్మీకి ఒక ఎమ్మెల్సీ ఇస్తున్నాడు. ముందుగా ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రికి మనం స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అయ్యా మాది వాల్మీకి జయంతి అక్టోబర్ ఉంటుంది, అంతవరకు చేస్తావా, లేకుంటే రేపు ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి అంతవరకు చేస్తావా, కానీ స్పష్టంగా మీరే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఎందుకంటే మీరే ఆపించారు నేను ముఖ్యమంత్రిని అయితే మీకు సమస్య పరిష్కరిస్తానని, ఆ పరిష్కార దిశగా మీరు ముందుగా ఎస్టీడీఓ పరిష్కరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. జర్పాకర్
అన్న కొంచెం సైడ్ ఇవ్వాలన్నా కొంచెం కోఆపరేట్ చేయాలి ప్లీజ్. तमेव प्रत्यक्षं दत्तमसि तमेव केवलं कर्तासि तमेव केवलं कर्तासि तमेव केवलं कर्तासि तमेव सर्वं कल्पितं ब्रह्मासि तत्साक्षादात्मा सत्यं वच्मि अवत्वमाम् अवतारो अवश्वतारो अवदातारो अवदातारो वानुदानो शिष्यं अवभस्ताद अवभ्रस्ताद अवतराताद अवदक्षिणाताद अवचोर्धाताद अवाध्राताद सर्वतोमा पायि पायिमुन्ताद ओम वाङ्मयस्वन्तिन्मयः महागणपतये नमः स्मृपयामि सानन्तरं सुधाम्यामि वस्त्रौत्तरीयादि यज्ञानुमोदयामि श्रीगन्धान्तारयामि हरिद्रचूर्णं समर्पयामि कुङ्कुमविलेपनं समर्पयामि ఇద్దరికి వచ్చి కొబ్బరికాయ కొట్టండి. కొట్టకాయ ఉంటుంది పెద్ద మనిషి అయిపోయింది. वस्त्रोत्तरीयाध्यक्षानुद्यामि श्रीगन्धान्तरयामि तुङ्गाय महायगरन्ताय महाकपिलाय महागणगन्धिकाय महालकोदराय महागणाय महागणाय महाधूमकेतुवे महागणाचित्ताय महासिंहाय महागजाननाय महावकुलाय महागर्भकरणाय महाहेरम्बाय महास्कन्दभोजाय सर्वसिद्धिप्रदायकाय महामार्गरणाय महाभारवन्ताय महागणपतये అందరూ బొట్టు పెట్టుకున్నాడు. ఇక్కడ వచ్చి బొట్టు పెట్టుకోండి. రమేష్ పాల్గొంటారు ఇంకా కొట్టిపోతారా మన కబాబ్స్ ఉండదు.
చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతిక్షణ ప్రజల కోసం.